ఇక్కడ చాలా ట్రాఫిక్ అంతా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నువ్వు నడిస్తే కార్లు ఆపేస్తారు మన గురించి. ఇప్పుడు అక్కడ మనం ఎంతసేపట్లో నడవచ్చు అని చెప్పేసి ఇక్కడ టైమర్ ఉంది. తర్వాత క్రాస్ చేసి అటు సైడ్ వెళ్తే పిఎక్స్ మార్ట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మార్ట్, ఫ్యామిలీ మార్ట్. ఇది మన అపార్ట్మెంట్ దగ్గరలో కూడా ఉంది. ఇందులోనే మనం ఒక ఈజీ కార్డ్ తీసుకుంటే చాలా వాటికి యూజ్ అవుతుంది. అది ఆఫర్స్ ఉంటాయి. మరి ఈజీ కార్డు ఒక కార్డ్ లాంటిది అంతే. యూపీఐ టైప్ అన్నమాట. ఓకే, ఈ ట్రావెల్కి చిన్న చిన్న జాన్ లెవెల్లో అప్పుడు కొనుక్కోవాల్సి ఉంటుంది. 30 రూపీస్ ఉంటుంది. కొనుక్కోవాలనుకో ఎంత బ్యాలెన్స్ ఉంటే అంత పెట్టేస్తే పిఎక్స్ మార్ట్ అంట. ఇక్కడ మ్యాక్సిమం మనకి ఫుడ్ ఐటమ్స్, అన్ని ఐటమ్స్ చాలా అన్నీ బాగా దొరుకుతాయంట. ప్లస్ పిఎక్స్ మార్ట్లో కొద్దిగా కాస్ట్ కూడా డీసెంట్గా ఉంటుంది అన్నారు. చూద్దాం మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. కూరగాయలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి. కూరగాయలు ఇదంతా మీట్, ఫ్రోజన్ మీట్. ఓ పికిల్స్ అంట. ఎందుకులే మనకి ఇక్కడ తీసుకెళ్ళి. మనం డైరీ ప్రొడక్ట్స్ దగ్గరికి వచ్చాము. ఈ మిల్క్ తీసుకున్నాం. మిల్క్లోనే ఇన్ని రకాలు ఎందుకు మరి నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా ఏదో గుడ్లురా, గుడ్లో పిండో ఏటో, ఇవన్నీ వాటర్. ఇది ఇక్కడ బీర్ అంట. ఇది తైవాన్ బీర్. ఏమో నాకేం అర్థం కావట్లేదు. గూగుల్ ట్రాన్స్లేట్ ఆన్ చేయకపోతే బడ్వైజర్ ఇదో తెలుసు మనకి. ఇవన్నీ డ్రింక్స్. ఏం తీస్తున్నావు? కెచప్పా? మేయో ఉందేమో చూడు. బ్రెడ్ తీసుకుందాం. ఇది మాది కాదురా, ఆయిల్ లేదురా. ఇవన్నీ ఇందులో ఏం కొనుక్కుంటాం? ఏమీ కొను. ఎగ్సా? కెచప్ తీసుకుందామా ఒకటి? కెచప్ రా. కెచప్ కావాలి, తీసుకోండి. సరే ఏదో ఒకటి తీసుకోలే, పర్లేదు. తీసుకోండి. సాస్ అంట చూడు. ఆయిల్ కావాలి. అరే డ్రెస్సింగ్స్ ఏమొద్దా? ఏంటి మైనస్? ఏది మైనస్? ప్లాంట్ బేస్డ్ డ్రెస్, సాలడ్ డ్రెస్సింగ్స్. టేస్టీగా ఏది ఉంటుంది? నాకు నచ్చలేదు. ఇది ట్రై చేయి. కాదురా, నువ్వు ట్రై చేసి ట్రై చేశారా? నచ్చలేదు. సరే వద్దు మరి. ఇది మైనీస్ రా, మామూలు మైనీస్. మైనీస్ తినండి ఒకసారి. ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. ఎక్కడ? 4 ఏప్రిల్ రా, 2026. గుడ్లు తీసుకున్నారా? మనకి 24 రా. 24 అంటే ఒక్కొక్క దాంట్లో ఎంత వస్తుంది? 17. గుడ్లు కూడా ఎందుకు తేడా? హై క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి. 10 వస్తున్నాయి. ఇందులో 10 వస్తున్నాయా? ఈ బ్రెడ్ తీసుకుందాం. ఏంట్రే రిచ్గా ఉన్నాయని తీసేసుకుంటున్నాం. ఇవి ఒక రకం, ఇంకో రకం తీసుకుందామా? ఇక్కడే బెటర్. ట్రే వస్తుందనే కదా తీసుకోమన్నారు. ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్. ఇక్కడ కూడా గుడ్లేరా?
అరే ఆయిల్ లేదురా, అరే ఆయిల్. ఏది మామ ఆయిల్? సన్ఫ్లవర్ ఆయిల్. మీరు తీసుకుని చిన్న బాటిల్ లేదా? ఇదియా? ఇప్పుడు ఇది తీసుకో. ఇదా? ఇది తీసుకుని ఒకటి చాలా. ఆయిల్ తీసుకో. మీకు ఆ బ్రాండ్ ఏం తెలియదు నాకు. సర్లే, 2 తీసుకుంటున్నారా? సర్లే మళ్ళీ వద్దాం లేరా. మళ్ళీ వస్తారా? వారం కోసం వస్తారా? మనం అయితే 2 మన 5 కాబట్టి. ఏంట్రా ఇవన్నీ ధర్మకాల? చీ కాదు, ఫ్రోజన్ రైసా? అవును రైస్ తీసుకుందామన్నారు. ఇవన్నీ ఫ్రూట్ జ్యూసెస్. షుగర్ ఉంటాయి మరి. రైస్ గుడ్లు అవి తీసుకుందాం. 47. ఈడే కాదు, నేను కాదు అంటున్నా. ఇది డేట్ అయిపోతుంది తొందరగా, కానీ ఎక్కువ వస్తాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయి మళ్ళీ. ఇవి అది కాస్ట్ తక్కువ ఉంటుంది. కాస్ట్ ఇవి మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ వస్తుంది, డేట్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఇది May 5th వరకు అంటారా? May 5 అంటే రేపే. పక్కన ఉన్నది తలదం రాదు మరి, అది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయి ఉండదుగా. రేపు ఇలా ఉంటాయి. డేట్స్ చూసుకొని చూసుకోవాలి ఇవన్నీ. ఈ చూడు బిస్కెట్స్. మళ్ళీ చాలా మంది ఏమంటారంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాదు. చైతన్య బర్గర్ తింటావా? దీన్ని మనం కోసం బర్గర్ చేసుకోవచ్చు. ఒకటి పట్టుకెళ్ళి ట్రై చేద్దామా? 35 కాదు 6 అని 2 తీసుకుందాం, ట్రై చేద్దాం. ఏంట్రా ఎక్స్పైర్ అయిపోయిందా? ఇది చూడు, ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చర్ 5th రా. 5 ఒకటి తీసుకుందాం, ఈరోజు ట్రై చేద్దాం. పైకా కిందకా? చైతన్య ఇవే కావాలా? చూసావేంటి ఇవే? క్వేకర్ బాగుంటాయా? ఏంట్రా ఇవి? దూది పిల్లలు, దూది వైన్ అంతా వైనే. టూత్ పేస్ట్. స్నాక్స్ కూడా తీసుకోవాలి కదరా. వీడా కాదు చైతన్య, డ్రై ఫ్రూట్స్ రా ఉన్నాయి. నీకేమైనా నీకు లేదు, నీ దగ్గర లేని ఏమైనా తీసుకుంటానన్నా? అన్నీ ఉంటాయి, అన్ని మిక్చర్ ఉంటాయి. 1130 grams. అన్ని మిక్చర్ రా. $579. వెరీ గుడ్ రా. అరే అవును, వాషింగ్ మిషన్కి ఏది? ఇదిగో ఇక్కడ ఉంది కదా డిటర్జెంట్. వాషింగ్ మిషన్. ఓ అది పినాయిలా? డాలీ క్యాట్ ఫుడ్. ఏంటది? తుడుచుకోవడానికా? ఇందులో డబ్బా కదా? డబ్బా ఉంటుంది, ఇలా ఉంటుంది రా. ఇలా ఒక డబ్బా ఉంటుంది క్వేకర్ కాదు, ఇంకా అక్కడ పెద్ద డబ్బా చూసావు కదా, తీసేసుకుందాం అంటే తీసేస్తా. ఇది మల్టీగ్రెయిన్ రైస్. ట్రై చేస్తా కదా, రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఏంటి రాదు? ఓట్స్ 1200 grams, 1.2 kg. 3 weeks వస్తుంది. చూడు బట్టలు తోడానికి ఏదైనా మంచిది తీసుకో, తక్కువ రేట్ ఉన్నది తీసుకో. ఏరియల్ తీసుకో, ఏదో ఒకటి తీసుకో. మనకి తక్కువ రేట్ ఉన్నది తీసుకో, అంటే బట్టలు ఉతకడానికేగా.
159 ఇది. మరి ఇది పక్కది 149 ఉంది కదరా, అది తీసుకోవచ్చు కదా బ్లూ కలర్. ఇది సర్ఫ్ ఎక్సెల్ ఉందని చెప్పి తీసుకున్నాను. మా బ్లూ తీసుకో. ఇది 99 ఉంది కదరా. వెరీ గుడ్ రా. దీని మీద ఒక్కొక్క వీడియో వచ్చి ఒక్కొక్క వీక్ వచ్చి ఒక్కొక్క వీడియో చేయొచ్చు రా. అవన్నీ ప్యాడ్స్ అవి అనుకుంటా. చైతన్య స్నాక్స్ కూడా తీసుకోవాలి. 90%. 154. వెరీ గుడ్ రా. హాట్ కాఫీ చేసుకుందాం. హాట్ తీసుకుందాం. పెట్టు తీసుకుందాం అంటే తీసుకుందాం. ఓట్స్ డబ్బా అంట. హాట్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ తీసుకుందామా ఒకటే? బట్ చేదుగా ఉంటుంది. ఏది 197 తీసుకుంటున్నావా? 100% తట్టుకోలేము. 70% తీసుకుందాం. సరే 85 చేసాం రా. ట్రై నేను ట్రై చేయలేదండి, ఒకళ్ళు ఎవరు ట్రై చేశారు. 154. రే నాకు షాంపూ రా. హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాంటీన్ చిన్నవి లేదా? ప్యాంటీన్ లక్స్. నేను లక్స్ వాడతాను. మనకి హెయిర్ ఫాల్ అవ్వకూడదురా. ఎవరికి తెలుసు. వాషింగ్ లిక్విడ్ ఏమన్నారా ఎవరో? పాకీ ఎవరో అంటే వీడియోలో పాకీ. చూద్దాం ఏమో. 6 బాగుంటాయంట. ఎంత ఇది? 31. కాదు ఇది తీసుకున్నావా? ఓకే. ఏది? అదే మీరు ఎసెన్షియల్స్ తీసుకోవాల్సినవి. ఇదేంటి? డిటర్జెంట్. అది ఈ చేప వేపుడు. పిస్తా 140 grams, $128 అంట. జీడిపప్పు ఇది కొద్దిగా హనీ వేసి చేసింది. వాల్నట్స్, బాదం ఇవి బాగా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా. కొనుక్కుంటే బాక్స్ కూడా దేనికైనా ఉపయోగపడుతుంది. అలా అంటావా? అవును, బాక్స్ ఒకటి తీసుకోమన్నారా ఖాళీ బాక్స్లో. కానీ ఆ డ్రై ఫ్రూట్స్ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ డబ్బా నూడిల్స్, జస్ట్ హీట్ చేసుకొని తినొచ్చు. కానీ ఇవన్నీ ఫ్యామిలీ మార్ట్లో తినచ్చు. మనం ఎందుకు? షాంపూ ఏది? పద తీసుకుందాం ఒకటి. విమ్ మన ఊర్లో ఉంటుంది. ఏమర్థం కావట్లేదు. కానీ హ్యాంగర్స్, ఈ 2 హ్యాంగర్స్ $144. ఈ 4 $154. టేప్ ఎందుకు? అలా అంటావా? తీసుకొని ఉంచుకుందామా? దేనికి? హ్యాంగర్స్ తీసుకోవాలిగా. అడుగు ఒకసారి. జయంత్ హ్యాంగర్స్ ఇంకెక్కడైనా తీసుకొచ్చా? ఇక్కడ తీసుకోవచ్చు. ఇళ్ళ మాటలని ఎలాగ మనం డోర్ మ్యాట్లు, యుటెన్సిల్స్ ఇలాంటివన్నీ అక్కడ తీసుకుందాంలే. అయితే యుటెన్సిల్స్, బాటిల్. అమ్మో, ఒక బాటిల్ ఎంత? 450, 590, 690. క్లీన్ చేసుకునే టవల్స్ ఇక్కడే తీసుకోవాలా? నువ్వు వాళ్ళ పెద్ద టిష్యూ ప్యాకెట్ అన్నావు. ఓకే. ఇది 174 ఉంది. 123. ఇది తీసుకుంటే బెటర్. ఇదా? టాయిలెట్ టిష్యూస్ ఎంత? సర్లే. ఏదే మనబా? ఊబర్. వెరీ గుడ్ రా. హ్యాంగర్స్ వేరే దగ్గర తీసుకోమన్నారు. చెప్పులు 120, 79. అసలు తెచ్చుకున్నాను కానీ అసలు కొనుక్కోవాలనుకుంటే ఈ $79 బాగానే ఉన్నాయి.
ఇచ్చారేంట్రా క్లిప్పులు కత్తిరా కత్తి అక్కడ తీసుకోమన్నావు నువ్వు అక్కడ బయటకు వెళ్ళి తీసుకుందాం అన్నారు తుడవడానికి గుడ్డ $50 స్క్రబ్బర్లు చాప్ స్టిక్స్ యూటెన్సిల్స్ అన్నీ ఇక్కడ బాగా కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయంట బయట తీసుకుందాం అన్నారు మనం తీసుకున్నాం టాయిలెట్ టిష్యూస్ చెప్పులు బాగానే ఉన్నాయి $16కి దోమలు బయట దోమలే రాకుండా చూసుకోవాలి కాదు మనకి తడిగుడ్డ ఇంట్లో తుడుచుకోవడానికి రూమ్ అది బయట తీసుకుందాం అన్నారు కదా రేపు పదండి వెళ్ళిపోదామా నెయిల్ కటర్ $200 అట ట్విస్టర్ 80 సిజర్స్ 350 అది ఇవన్నీ ఖాళీ బాటిల్స్ ఏంటి అప్పడాలు నూడిల్స్ స్కాటిష్ లీడర్ జానీ వాకర్ స్కాటిష్ లీడర్ రెండు రెడ్ లేబుల్ అంట చాలా తక్కువ ఇది లిటరల్లీ 3000 ఉంటుంది ఇక్కడ లిటరల్ 800 వస్తుంది 800 వీడియో చూస్తున్న లెవెల్ తెమ్మనొద్దు బయట పెట్టాము ఇవన్నీ బాగా ఇదైతే నేను తీసుకున్నాను ఇది దీంట్లో మళ్ళీ ఆల్కహాల్ ఇదంతా వైన్ సెక్షన్ ఏనా అర్థం కావట్లేదు సెలెక్టెడ్ వైన్స్ పైన రాస్తుంది సెలెక్టెడ్ వైన్స్ ఓల్డ్ వరల్డ్ కాస్ట్లు చూస్తే ఒక్కటి కూడా 500 దాటట్లేదు ఇక్కడ కొద్దిగా 500 దాటినాయి న్యూ వరల్డ్ అంట ఒక్కటి అలా మాట్లాడేస్తుంది ఇదేంటి సుషియా ట్రై చేస్తావేటే ఇది 45 అనుకుంటా 49 అనుకుంటా వాళ్ళు హీట్ చేయమంటే హీట్ చేసి కూడా ఇస్తారు మనం బ్రెడ్ తీసుకోలేదు కదా పర్లేదు వెళ్ళిపోదామా తీసుకుందామా కానీ ఎక్స్పైర్ అయిపోతుంది కదా యోగట్ తీసుకుందాం అన్నారు ఎక్కడ యోగట్ ఇటుపక్క సరే ఇటుపక్క వెళ్ళినప్పుడు తీసుకుందాం అరే పిఎక్స్ పేతో పే చేస్తే 3% డిస్కౌంట్ రా ఇందులో మనకి ఏ బ్యాంకు లేదు ఏంటి యోగట్ కాకపోతే క్లాసిక్ యోగట్ ఉంది ఏదో షుగర్ ఉంటుంది షుగర్ లేని షుగర్ వద్దంటే అయిపోయినాయా ఆ దగ్గర ఒకటే ఉంది ఒకటే ఉంది అయిపోయిందంట అడుగుదాం లేకపోతే రీఫిల్ చేయమని కానీ ప్రస్తుతానికి మరి ఇది ఉంది షుగర్ అంటే షుగర్ ఎక్కువ ఉండదు ఒక రకం ఉంటుంది సర్లేరా పెట్టలే లేకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఎందుకు ఇవన్నీ మీట్ అదైతే మరి ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది కౌ అంటే బీఫ్ అలా ఇది లాస్ట్ నుంచి రెండో సింబల్ ఉంది చూడు అది బీఫ్ సింబల్ వెరీ గుడ్ రా చూడు రేట్ చూడు $1,269 కేజీ 2,000 ఉన్నది 3,000 యా ఇవన్నీ ఏంటో ఇది చికెన్ కాదు పిగ్ ఇది ఆ ఫస్ట్ సింబల్ ఉంది చూడు అది పిగ్ ఇది బాగుంటుంది మన దానిలో ఉంటుంది ఈ ఫస్ట్ సింబల్ ఉంది చూడు
ఏది అది పిగ్. ఇందాకలో చూపించా చూడు ఇలా కొమ్ములాగా, అది బీఫ్. కొంచెం ఇలా లైట్ ఉంటే అది ఫిష్ ఏదిరా? ఇగరా ఫిష్ ప్రాన్స్ కూడా ఉన్నాయి. టూనా ఫిష్ ఎక్కడ ఉందరా? టూనా ఫిష్ అని అంతే, అది ఫేస్ బట్టి అర్థమైపోతున్నాం. 125 బాగానే ఉంది. మనం ఎలా వండుకోవాలో నేర్చుకొని. ఏంటి చాపేగలా? ఓ వామ్సా, చిన్న వామ్స్, పెద్ద వామ్స్. కప్పలు కూడా పెట్టాడు. కప్పలు నేను వీడియో తీసారా ఇందాకలా? నా కళ్ళ ముందు ఒక కప్పలు పెట్టాడు కట్ చేసి. పెద్ద ప్రాన్స్, చిన్న ప్రాన్స్. ఏంట్రా చేప అప్పడాలా? ఎండబెట్టి ఇది బీఫ్ రా. ఎండబెట్టి ఏదో పెట్టి ఉంటుంది. వెరీ గుడ్ రా. టైగర్ ప్రాన్స్ ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్. దీన్ని డైరెక్ట్గా హీట్ చేసి ఇస్తే వాళ్ళు ఇస్తారు, మనం కావాలంటే తినేయచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి క్యాబేజీ, బంగాళదుంపలు. క్యాబేజీ వాడు తిండంట. అరటిపళ్ళు 400 అంట, కొంటే 99 డిస్కౌంట్. ఇవాళ 49, 95. ఈ 3 బళ్ళు $95 రా. వెరీ గుడ్. ఓకే, మా సామాన్లు అయిపోయినాయి. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఏ సామాన్లు దొరికినాయి అవన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ టైం నుండి ఇంకొద్దిగా ఎక్కువే చూసి ఏ బాగున్నాయి ఏ బాగాలేవో చూసి దాన్ని బట్టి నెక్స్ట్. ఏది ఇక్కడ ఇక్కడే ఏటీఎం ఉంది. ఏటీఎం నుంచి క్యాష్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఎగ్స్ 3 ట్రేస్ తీసుకున్నాం. ఈ 2 కవర్లు మనవే. క్యాష్ 193 2000 అయింది. మజా ఇందాక ఇచ్చేవాడు 400 ఇంకా 20 ఇచ్చాడే. నేను చెప్తాను 580 అయింది. 580 $2000 ఇస్తే వాడు ఇచ్చింది. పద నెక్స్ట్